ఏసీ సర్వీస్ అండి. ఏసీ సర్వీసు. ఏందక్కో దాన్ని గూడా వదిలిపెట్టవా ఇవాళ అంటారా? ఏందండి వదిలిపెట్టేది? ఇంటితో పాటు దీన్ని గూడా దులిపేయాలనమాట. దానిలో ఉన్న షీట్స్ తీసేసి వాటినైతే నీట్‌గా క్లీన్ చేసుకుంటే ఏసీ అనేది చక్కగా వస్తది. దుమ్మెక్కువ ఉన్నిందనుకోండి ఏసీ ఆగిపోయిద్ది. ఎన్ని సార్లేసినా కూలింగ్ రాదనమాట. ఏసీ ఏస్తా ఉంటాం కరెంట్ బిల్లేమో వస్తా ఉంటది. అందుకే వారానికి 2 సార్లు ఖచ్చితంగా వీటినైతే క్లీన్ జేసుకోవాలనమాట. ఇదేమి పెద్ద కష్టం గాదండి. తీయడము ఈజీయే, ఇంక పెట్టడము ఈజీయేననమాట. వీటినైతే డైరెక్ట్‌గా బ్రష్‌తో కొట్టకుండా కొంచెం సేపు సర్ఫ్ నీళ్ళల్లో నానబెట్టేసి, ఇంక బ్రష్ కొట్టేసి ఇలా నేలకు గాని కొట్టామనుకోండి, దానికున్న డస్ట్ అంతా నేలకొచ్చేస్తది. స్పీడ్‌గా ఉన్న వాటర్ కింద పెట్టేసామనుకోండి, మొత్తం ఊడిపోయిద్దనమాట. ఇంక నీట్‌గా తుడిచేసేసి, ఇంక కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసి, మళ్ళీ పెట్టేసి ఫిక్స్ చేసేసేయడమేను. నేనిక్కడ పెడుతుంటే మా లడ్డుగాడు చూడండి, పడిపోకుండా పీట పట్టుకుంటానని చెప్పి, వాడే నన్ను పడేసేలాగున్నాడు. ఇక్కడైతే మటుకు ఊపేస్తా ఉన్నాడు అటు ఇటును. ఇదైతే మటుకు ఒకసారి వాటర్ సర్వీస్ చేసినప్పుడు చూశాను. ఎలాగ ఓపెన్ చేస్తున్నారా ఏంటని చెప్పి. ఇంక అప్పటి నుంచి చేయడం నేను కూడా స్టార్ట్ చేశాననమాట మా ఆయనతో పాటు.